నమస్తే, నేను అశోక్ పోషం, ప్రకృతి ప్రేమికుని, తెలంగాణ ఉద్యమకారుని, నిరుద్యోగ జేఏసీ కోసం పోరాటం చేస్తున్న వాడిని, రీసెంట్గా బహుజన ఉద్యమకారుని, బీసీల కోసం రాజ్యాధికారం కోసం పనిచేస్తున్న వాడిని. ఈ మధ్యన ఒక మూమెంట్ నడుస్తుంది తెలంగాణలో. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనే వాళ్ళు వచ్చి వ్యాపారాలు చేసి మన ఆస్తులు, మన యొక్క బలహీనతలు వాడుకొని వ్యాపారాలు చేస్తున్న వేరే రాష్ట్రాల వాళ్ళు మన రాష్ట్రాన్ని ఊడుస్తున్న, ఈ రాష్ట్రంలో ఉన్న మురికిని తీస్తున్న వాళ్ళల్లో ఎవరైనా ఉన్నారా కనుక్కుందామని ఒక వీడియో చేయడం జరుగుతుంది. అమ్మా నమస్తే, ఏంది ఇది, ఏం చేస్తున్నావు? ఏది జిహెచ్ఎంసీ తరపున? ఏం పేరు? అమృతనా? ఏమిటోళ్ళు మీరు? ఒడ్రోలా? ఎక్కడో తెలంగాణలోనేనా? నీ పేరు చెప్పు, నీ పేరు. మీరు ఏం పేరు? మీరు ఏంటోళ్ళు? అది మీరు ఏరా తెలంగాణలో? తెలంగాణ, ఓకే. మరి గుజరాత్, రాజస్థాన్ వాళ్ళు ఎవరు లేరా? అబ్బా ఇట్రా. అలా ఏం పేరు? నీ పేరు ఏంటోళ్ళు మీరు? ఏ ఊరు మీది? తెలంగాణనేనా? మరి రాజస్థాన్, గుజరాత్ వాళ్ళు ఎవరు లేరా అని? అలా నీ పేరే? ఏంటోళ్ళు మీరు? ఒడ్రోళ్ళేనా? మరి ఇది ఈ పని చేస్తున్నావు, వ్యాపారం చేసుకోవచ్చుగా నువ్వు. మరి ఈ తెలంగాణలోనేనా? మరి గుజరాత్, రాజస్థాన్ వాళ్ళు లేరా మీ దాంట్లో? అదేంది మరి వాళ్ళు తెలంగాణ దాంట్లో పాల్గొన్నారటగా కాదా? మరి వ్యాపారం ఎందుకు చేయరు మీరు? అది అవకాశం అంటే డబ్బులు భూమి ఇస్తే చేస్తారా? మరి 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 ఇప్పుడు మన హిందుత్వ అనే ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి మరి ఎందుకు ఇస్తలేడు బహుజనులకు? మరి ఓన్లీ గుజరాత్, రాజస్థాన్ వాళ్ళకే పెట్టుబడి ఇస్తుండు కాదు, పైసలు ఏమో గుజరాత్, రాజస్థాన్ వాళ్ళకి ఇస్తుండు. మరి